కొత్త నాగరాజు, వెల్కమ్ టు Q10 న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా చండూరు మండలం జోగిగూడెం గ్రామానికి చెందినటువంటి ఒట్టి శ్రీనివాస్ గారితో ఉన్నాం. మరి వారు రాజకీయ నేపథ్యం ఏంటి, వారి కుటుంబ నేపథ్యం ఏంటి, రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, ఈ గ్రామ అభివృద్ధి పట్ల ఆయనకు ఎలాంటి దృక్పథం అనేది ఉందనేది ఆయన విషయాల్లో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. మీరు మొదటగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది వ్యవసాయం కుటుంబం సార్. మేము రాజకీయంగా అయితే మా నాయన వాళ్ళు కాంగ్రెస్, నేను ఫస్ట్ 2000 సంవత్సరంలో సిపిఐలో సభ్యత్వం తీసుకున్నాను. దాదాపు 20 సంవత్సరాలు సిపిఐలో పనిచేశాను. తర్వాత మన జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పోవడం జరిగినది. ఓకే, కాంగ్రెస్ పార్టీలో మొన్న జనరల్ బాడీ ఎలక్షన్ల ముందు వచ్చారు. ఓకే, మరి సిపిఎం పార్టీ నీకు ఎలాంటి గుర్తింపు? చాలా ఎక్కువ కాలం, ఒక 20 సంవత్సరాలు పార్టీలో పనిచేశారు. మీకు ఎలాంటి గుర్తింపు తీసుకొచ్చింది ఆ పార్టీ? సిపిఐ పార్టీ నాకు రాజకీయ చరిత్ర కూడా, జీవితం కూడా పోచిన కూడా సిపిఐ పార్టీ. మన ఈ వ్యక్తిగా ఒట్టి శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా పేరు తెచ్చిన కూడా సిపిఐ పార్టీ. దాదాపు 20 సంవత్సరాలు మేము అందులో కొనసాగించాం. ఓకే, మీరు పని చేసినందుకని పార్టీ కూడా నీకు ఆ గుర్తింపు అయితే ఇచ్చింది? చాలా గుర్తింపు ఇచ్చింది మాకు, చాలా గుర్తింపు ఇచ్చింది. ఓకే, మీరు జనరల్ బాడీ ఎలక్షన్ల ముందు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అన్నారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేశారు, గెలిపించారు. ఓకే, గెలిచిన తర్వాత రాజగోపాల్ రెడ్డి గారికి మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారు, ఏ విధమైన కార్యక్రమాలు మీకు చేపడుతున్నారు? రాజగోపాల్ రెడ్డి గారు మాకు ఎప్పుడు ఎనీ టైం అందుబాటులో ఉంటారు. ప్రతి వారానికి ఒకసారి చండూరు మండలం కానీ మునుగోడు కానీ వస్తూనే ఉంటాడు. మేము పోయినా కూడా అన్ని సహకరిస్తున్నాడు. మాకు లింక్ రోడ్ల విషయం కానీ, విద్యుత్ సమస్య కూడా, దేని విషయం పోయినా కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నాడు. అందుబాటులో ఉంటున్నట్టు ఎనీ టైం అందుబాటులో ఉంటుండు. దాదాపు వచ్చిందేమంటే వారానికి వస్తే 2-3 రోజులు క్యాంప్ ఆఫీసులో సార్ ఉంటుండు. ఉండి ప్రజలు ఎవరు వచ్చినా అందరికి కలిసి అందరికి అందుబాటులో ఉంటాడు. మీరు గతంలో ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ ఎప్పుడైనా చేశారా? మేము అంతకుముందుకు ఉమ్మడి గ్రామ పంచాయతీలో, దోనిపావల గ్రామ పంచాయతీలో వాటిని ఉప సర్పంచ్గా 5 ఏళ్ళుగా కొనసాగించాను నేను. ఓకే, ఉప సర్పంచ్గా పోటీ చేసిన అనుభవం మీకు ఉంది? చాలా అనుభవం ఉంది. ఓకే, మీకు ఉప సర్పంచ్ పనిచేశారు కాబట్టి మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన మీకు ఒక పూర్తి అవగాహన అయితే ఉంది. ఎలాంటి సమస్యలు మీ గ్రామంలో ఉన్నాయి? మా ఊరికి ఉమ్మడి గ్రామ పంచాయతీ వల్ల దాదాపు సరే అది పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మాకు అప్పుడు చాలా తక్కువ నిధులు వచ్చాయి. మోరీలు కానీ, సీసీ రోడ్లు కానీ, దాదాపు లింక్ రోడ్లు, డాంబర్ రోడ్లు కానీ మాకు చాలా వెనుకబడి ఉంది. మాకు చాలా సమస్యలు కూడా ఉన్నాయి. సమస్యలు అయితే ఉన్నాయి. ఓకే, మీరు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా? అవకాశం ఇస్తే, మా యొక్క పార్టీ అవకాశం వస్తే పోటీ చేస్తాను. రిజర్వేషన్తో పాటు పార్టీ అవకాశం ఇస్తే మీరు ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఓకే, ఒకవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేస్తారు, మీతో పాటు మరి కొంతమంది కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, వాళ్ళని కాదని ఒట్టి శ్రీనివాస్ గారికి ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? ప్రజలకు నేను ఎనీ టైం అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు అన్నీ సమకూరుస్తానని, ఏదున్న పని అందరికీ చేసి పెడతానని, ఊళ్ళో ఉన్న మంచినీళ్ళ సమస్య కానీ, మోరీల సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, రోడ్లు కానీ, లింక్ రోడ్లకు కానీ. అంటే లింక్ రోడ్లు ఇప్పుడు ప్రధానంగా చుట్టూ 3 మండలాలతో కలిసి ఉంది కదా మీ గ్రామం? ఎక్కడెక్కడ మాకున్న ఊరు 3 మండలానికి లింకుగా ఉన్నది. చండూరు మండలం కానీ, ఇటు మరిగూడ మండలం కానీ, ఇటు నాంపల్లి మండలం కానీ 3 లింక్ రోడ్లు ఉన్నాయి కాబట్టి, అధికారంగా ఉంది కాబట్టి, మా రాజగోపాల్ రెడ్డి సారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తమ దగ్గరకు పోయి నిధులు తీసుకొచ్చి లింక్ రోడ్లు వేపిస్తామని కోరుతున్నాం. ఓకే, అయితే ఖచ్చితంగా పోటీ చేస్తాంటున్నారు. పార్టీ కానీ ఎమ్మెల్యే గారు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను. ఓకే, ప్రజల మద్దతు మీకు ఉందంటారా? ఆ మద్దతు మాత్రం అందరూ, అన్ని పార్టీలు కూడా నాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నేను ఖచ్చితంగా రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే, ఎమ్మెల్యే గారు సహకరిస్తే ఖచ్చితంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. ప్రజల మద్దతు కూడా నాకుంది. నా గ్రామంలో గతంలో ఉప సర్పంచ్గా చేసిన అనుభవం కూడా ఉంది. నాకు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంది. నన్ను గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల సమస్య కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి మురికి నీటి సమస్య కావచ్చు కూడా మా యొక్క గ్రామం 3 మండలాలతో కలిసి ఉంది కాబట్టి ఈ యొక్క గ్రామీణ రోడ్లన్నింటినీ కూడా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు నన్ను గెలిపిస్తారు అని చెప్పి శ్రీనివాస్ గారు అంటున్నారు. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచి మీ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. మంచిది సార్.